ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఐటీ రిఫండ్ ఏదైతే ఉందో గుడ్ న్యూస్ అనమాట. ఎవరైతే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తారో వాళ్ళందరికీ ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అనౌన్స్ చేయడం జరిగింది. ఫాస్ట్గా ఏదైతే ఐటీఆర్ రిఫండ్లు వస్తాయన్నమాట. అది ఇప్పుడు ఈ విషయంలో ఈ వీడియోలో సారాంశం. అయితే ఎవరైతే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తారో వాళ్ళ యొక్క రిఫండ్స్ వేగం ఏవైతే ఉన్నాయో అవి పుంజుకున్నాయి అనేది ఈ వీడియో యొక్క సారాంశం. అయితే ఐటీ రిఫండ్ల కోసం అంతకుముందు నెలలు రోజులు అంటే వెయిట్ చేయటం వచ్చేది. ఒకప్పుడైతే చాలా రోజులు పట్టేది. అంటే రిటర్న్స్ ఫైల్ చేసినాక చాలా రోజుల తర్వాత. అప్పటికిప్పటికీ ఏంటిది తేడా అంటే ఇప్పుడు అత్యంత వేగంగా రిఫండ్లు జారీ అవుతున్నాయి. అంటే ఎప్పుడైతే ఈ ఏడాది ఐటీఆర్ 5 దాఖలు చేసినటువంటి పలువురు పన్ను చెల్లింపుదారులు తాము ఐటీఆర్ 5 దాఖలు చేసిన వాళ్ళు అనమాట ఇది చెప్పేది. ఇప్పుడు వాళ్ళకి రిటర్న్ ఫైల్ చేసిన 4 గంటల లోపులోనే వాళ్ళ రిఫండ్లు వచ్చేసినాయి అని చెప్పడం జరిగింది. ఇది ఐటీఆర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ప్రాసెసింగ్ విషయంలో మార్పు అని చెప్పేసి చెప్పొచ్చు అనేది ఈ వీడియోలో అనమాట. ఒకప్పుడు అంటే చాలా ఏళ్ల కిందట 12 ఏళ్ల కిందట ఐటీ రిఫండ్ రావాలి అంటే సుమారు 90 రోజులు పట్టేది. కానీ ఇప్పుడు డిజిటల్ రంగం వచ్చినాక ఫాస్ట్ వచ్చింది, ఇంటర్నెట్ ఫాస్ట్ అయింది, అడ్వాన్స్ అయింది, డిజిటల్ ఏదైతే టెక్నాలజీ వచ్చిందో సిస్టమ్స్ ఫాస్ట్ అయినాయి. అంటే క్లయింట్స్ కూడా పెరిగినరు, జనాభా పెరగటం, దాంతోపాటు టెక్నాలజీ పెరగటం, టెక్నాలజీ పెరిగి డిజిటల్ ఏదైతే మార్పులు రావటం, దాంతో ఐటీఆర్ ప్రాసెసింగ్ కూడా ఫాస్ట్గా అవ్వటం, ఈ ఫార్మెట్లు చేంజ్ చేయటం, అప్లికేషన్లు ఈజీ అవ్వటం, సింగిల్ ఫార్మెట్లోనే అవన్నీ అవ్వటం, దాంతో రోజుల నుంచి వారాలు నెలలు రోజుల నుంచి గంటల్లోకి మనకి రిఫండ్ రావటం ఇదంతా అనమాట. అయితే నోయిడాకు చెందినటువంటి అరుణ్ ప్రకాష్ అనే వ్యక్తి ఐటీ శాఖ ఈ ఫైలింగ్ పోర్టల్లో ఫారం 1 ద్వారా తను రిటర్న్స్ ఫైల్ చేయటం, కేవలం 4 గంటల్లోనే రిఫండ్ వచ్చినట్టుగా ఆయన చెప్పడం, ఆయన అనటం అనమాట. నేను సాయంత్రం 5:30 గంటలకి నా రిటర్న్స్ ఫైల్ చేశా, అదే రోజు రాత్రి 9 గంటల 2 నిమిషాలకి రిఫండ్ నా బ్యాంక్ ఖాతాలో జమ అయిపోయిందని చెప్పేసి పేర్కొంటూ దానికి సంబంధించినటువంటి సమయాన్ని కూడా స్క్రీన్ షాట్ కూడా షేర్ చేయడం జరిగింది. అంటే అలాగే ఈ పన్నుల రంగంలో నిపుణుడు అంటే చార్టెడ్ అకౌంటెంట్ అనుకోండి, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేవాళ్ళు అనుకోండి, ఒకతను దీపక్ వర్మ అనే అతను మాట్లాడుతూ వాళ్ళ క్లయింట్లలో కూడా చాలామందికి ఐటీఆర్ ఫైల్ చేసిన అదే రోజు రిఫండ్లు తీసుకున్నారు అన్నట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇదంతా కూడా ఐటీ శాఖ డిజిటల్ సామర్థ్యానికి గొప్ప ఉదాహరణగా పేర్కొన్నారనమాట దాని విషయంలో, అంటే ఫాస్ట్గా రావటంతో. అయితే ఐటీ రిటర్న్ దాఖలు చేసిన అందరికీ కాదు, ఎక్కువ మందికి గంటల్లో వ్యవధిలోనే వస్తున్నాయనేది అనమాట. అందరికి వచ్చినా రాలేదనేది సమాచారం లేదు, కానీ చాలామందికి ఫాస్ట్గా వస్తుంది అనేది అనమాట దీంట్లో. అయితే రిఫండ్ ఫాస్ట్గా రావడానికి రీజన్ ఏంటిది అంటే పూర్తిగా డిజిటల్ కావటం, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ప్రాసెసింగ్ కానీ ధృవీకరణ కానీ ఆటోమేటెడ్ చేయటం, దీంతో ఒకటనమాట. అయితే అంతకుముందు పాత ఎక్సెల్ సిస్టమ్ ఉండేది, అది ఇప్పుడు JSON ఫార్మేట్లో ఉపయోగించటం. ఈ JSON ఫార్మేట్లో డేటా రీడింగు ఫాస్ట్గా జరగటం, ఇంకా తర్వాత వెరిఫై జరిగిన వెంటనే రిఫండ్ ప్రాసెసింగ్ మొదలవ్వటం, బ్యాంక్ ఖాతా వెరిఫికేషన్, పాన్ ఆధార్ లింకులు, ఇవన్నీ కూడా రిఫండ్ నేరుగా డైరెక్ట్గా ఖాతాలకి చేరేందుకు దోహదం చేస్తున్నాయి అన్నమాట. అయితే ఆదాయ పన్ను శాఖ వెబ్సైట్లో మాత్రం పన్ను చెల్లింపుదారుల ఖాతాలో రిఫండ్ జమ కావడానికి 4-5 వారాల సమయం పడుతుందని చెప్పడం జరుగుతుంది. ఏది ఆ శాఖలో చూపిస్తుంటుంది, అది ఏమని మీ ఖాతాలో జమ అయిపోవడానికి టైం పడుతుందని. అయితే ఇంకా గూగుల్ మీరు సెర్చ్ చేస్తే ఐటీ రిఫండ్ల గురించి ఐటీ రిటర్న్లు దాఖలు చేసినటువంటి వాళ్ళు ఈ విధంగా అంటే రెడీగా ఉన్నారు అనమాట. అంటే ఏంటిది ఎప్పుడు అన్నట్టుగా ఉంది, కానీ చాలా ఫాస్ట్గా అయింది అప్పటికి ఇప్పటికీ. ఏదైతే అప్డేట్ అవుతుంది అన్నట్టు, ఏదైతే డిజిటల్ ఏదైతే ఉందో దాంతో ఇది అడ్వాన్స్ కావడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా అనమాట. ఇప్పుడు ఇంకా ఇది ఒక మార్పు అనమాట. ఆల్రెడీ ఫార్మెట్లు చేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు రిఫండ్లు ఫాస్ట్గా వస్తున్నాయి అనుకోండి, రిటర్న్స్ ఫైల్ చేసేవాళ్ళు పెరిగినరు, అంటే అవేర్నెస్ అనమాట.
ఐటీ రిటర్న్స్ దాని యొక్క వాల్యూస్ తెరవటం అనమాట. ఐటీ రిటర్న్స్ ఎంత పకడ్బందీగా ఫైల్ చేసి ఉంటే లోన్స్ అనుకోండి, పర్సనల్ లోన్స్ అనుకోండి, హౌసింగ్ లోన్లు అనుకోండి, వెహికల్ లోన్స్ అనుకోండి, ఈజీ అవుతుంది. అంటే ఏంది, ఒక ఇన్కమ్కి మనకు ఒక ప్రూఫ్ అనమాట. ఈ మధ్యకాలంలో విపరీతంగా ఈ మనకి ఏదైతే డిజిటల్ వచ్చిన తర్వాత ఈ గూగుల్ పేలు, ఫోన్పేలు వచ్చినాక ఇంకా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేవాళ్ళు పెరగడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతాయి, ఇంకా ఫాస్ట్ కూడా అయితే ఈ రిఫండ్లు అనుకోండి, అవన్నీ అనుకోండి. థ్యాంక్ యూ. సెలవు.